ఎలా ఉందంటే భయాందోళన. ఎవడు సరిగ్గా నిద్రపోవడానికి కూడా చాలా కష్టతరం. ఈరోజు వన్ వే వి ఆర్ వెరీ సేఫ్. మనం క్షేమంగా ఉన్నాంలే, వారు ఎలా ఉంటే మనకెందుకులే అనే మనస్తత్వము క్రైస్తవునిది కాదు. ఈరోజు ఏంటంటే దేవా నాకు ఆయుష్నిచ్చినందుకు నీకు. ఈ యొక్క రాత్రి వేళ దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరము ఈ కృతజ్ఞత భావం ఎప్పుడు ఉంటది, ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ కంటిన్యూ త్రూ అవుట్ అవర్ లైఫ్. ఈ రోజు ఏదో దేవుడు మా జీవితంలో ఉద్యోగం ఇచ్చాడు, లేకపోతే మా ఇంట్లో పెళ్లి చేశాడు, లేకపోతే మా ఇంటికి శాలరీ పెరిగింది అందుకే కృతజ్ఞత అప్పుడు పెట్టేసుకున్నాను అయిపోయింది దేవుడికి నాకు చెల్లైపోయిందంటే కుదరదు. ఇట్ ఈస్ వెరీ అస్సరస్. చాలా సార్లు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అది కొనసాగించడం అనేది చాలా మంచి పండుగ తగిలి ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్టు మనం చూడగలుగుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ యొక్క సమయంలో రాత్రి వేళ మరి 3 విషయాలు మనం ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. రిజాయిస్ ఆల్వేస్, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండమని దేవుడు నీకు నాకు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ యొక్క సమయంలో ప్రాముఖ్యంగా దేవుడు చెప్పే మాట ఏంటంటే మరి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి అంటే ఎలా వస్తుంది ఆ సంతోషం? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటే అది ఎలా రాగలదు అని ఆలోచన చేస్తే ఓన్లీ యూ విల్ గెట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. చాలా జాగ్రత్తలు అంటుకట్టుకుని ఉండాలి. దేవుడితో అంటే దేవునితో అంటుకట్టుకుని ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియులారా, ఈ సమయంలో మరి ఆ యొక్క తెస్సలోనికలో ఉన్న సంఘానికి ఆ సంఘంలో బాగున్నావా, రోజు బాగున్నావా, ఎప్పుడు బాగున్నావా అంటే మనసులో ఏదో ఉంటాయి. శారీరకంగానో మానసికంగానో ఆర్థికంగానో లేకపోతే ఆరోగ్యపరంగానో ఏ బాధ ఉంటది. కానీ కొంతవరకు పర్లేదు పాస్టర్ గారు అన్న నినాదాన్ని బట్టి మనం ఏమంటామంటే సంతోషం ఎక్కడి నుంచి రావాలంటే ఏదో నవ్వాలి కదా, ఏదో పలకరించాలి కదా, ఏదో పలకరిస్తున్నారు కాబట్టి పలకరించాలి కదా అంటే అది తాత్కాలికంగానే అంటారు. బట్ హృదయాంతరంగంలోంచి వచ్చే సంతోషం ఎలా ఉంటుందంటే దేవుని ద్వారా మనకు వస్తుంది. ఆ దేవునిని మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో అందుకే అన్ని వేళలా ఎల్లప్పుడూ సంతోషించమని దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అపోస్తుడైన పౌలు ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు దుఃఖపడాల్సిన అవసరం లేదనుకున్నాడు. దుఃఖం ఎందుకు నాకు, దేవుడు నా చెంత ఉండగా అనుకొని ఆయన ఆ యొక్క జైల్లో కూడా కూర్చొని లేఖలు రాస్తున్నాడు. సిఎస్ఐ ట్రెజర్ గా పరిచయం చేసిన గంటా రాజరత్నం గారి గురించి కూడా ఒకసారి చెప్పిన పూలు పెట్టుకోని తండ్రి, ప్రభువా నేను ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకుని తండ్రి, ప్రభువా నేను మటన్ తిన్న తండ్రి, చికెన్ తిన్న తండ్రి, ఇంకా తిన్నాను అనుకోండి ఏమొస్తుంది? ప్రసంగం చేసినప్పుడు పాస్టర్ గారు కదా, పాస్టర్ గారు ప్రసంగం చేస్తా ఉంటాంటే మనకి చింగని కళ్ళు మూసుకుంటా ఉంటాయి. కానీ ఆలోచన చేసుకున్నాం, ఇదే కడుపు కాలుతా ఉంటే నిద్ర రాలేదు.